Hello guys, welcome to Talkies Today channel. హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు టాకీ స్టడీ ఛానల్. రియాలిటీ షోస్లో నెక్స్ట్ లెవెల్ క్రేజ్ తెచ్చుకున్న లేటెస్ట్ షో మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్. షో ఇప్పుడు చివరి వారానికి అయితే వచ్చేసింది. కంటెస్టెంట్స్ అంతా బయట ఉండడంతో ఇన్ఫ్లుయెన్సర్స్ అలాగే సెలబ్రిటీస్తో ప్రమోషన్లు చేయిస్తూ ఓట్ల కోసం గట్టిగానే ట్రై చేస్తున్నారు. మరి గ్రాండ్ ఫినాలే రేస్లో ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం ఏ కపుల్ ఏ ప్లేస్లో ఉన్నారు, ఎవరి బిహేవియర్ ప్లస్ అయింది, ఎవరి బిహేవియర్ మైనస్ అయింది, ఈ వారం జరిగిన ఆ అన్ఫేర్ ఎలిమినేషన్ ఏంటి అనే ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేద్దాం. సో వీడియోని గనక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్ చేసి హైప్ కనిపిస్తే హైప్ ఇవ్వండి. వీడియోకి ఎక్కువ రీచ్ వస్తుంది. అలాగే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం టాకీ స్టూడియో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఓటింగ్ లో ఎవరెవరు ఏ ప్లేసెస్ లో ఉన్నారు, ఓటింగ్ లో జరిగిన ఆ పెను మార్పులు ఏంటనేది ఇప్పుడు చూద్దాం. ఓటింగ్ లో ఫస్ట్ ప్లేస్ ఎవరున్నారంటే కళ్యాణ్ అండ్ వాసంతి జోడీ ఉన్నారు. వీళ్ళిద్దరు టాప్ ప్లేస్ లో ఓటింగ్ లో దూసుకెళ్లిపోతా ఉన్నారు. టాస్క్లు కూడా చాలా బాగా ఆడుతున్నారు. కానీ ఇక్కడ కళ్యాణ్ బిహేవియర్ పెద్ద మైనస్ అవుతుంది. వాసంతి ఆల్రెడీ పాపులర్. సో తన వల్లే కళ్యాణ్ ఈ షోకి అయితే వచ్చాడు. కానీ కళ్యాణ్ చిన్న చిన్న విషయాలకి ఓవర్ గా రియాక్ట్ అవుతూ రచ్చరచ్చ చేస్తున్నాడు. నిన్నటి ఎపిసోడ్ లో కూడా వాసంతి మాట్లాడదామని వచ్చినా కూడా చాలా ఈగో చూపించాడు వాసంతి మీద. ఇది బిగ్ బాస్ లాంటి షో కాదు. ఇక్కడ కేవలం టాస్క్లు మాత్రమే కాదు, కపుల్ బాండింగ్ అండ్ బిహేవియర్ చూసి ఓట్లు వేస్తారు. సో కళ్యాణ్ ఇలాగే ఓవర్ రియాక్ట్ అయితే విన్నర్ అయ్యే ఛాన్స్ పోగొట్టుకునే ప్రమాదం అయితే ఉంది. ఇక ఓటింగ్ లో సెకండ్ ప్లేస్ లో ఎవరున్నారంటే మహేష్ అండ్ సాండ్రా ఉన్నారు. వీళ్ళు వైల్డ్ కార్డ్ ద్వారా రీఎంట్రీ ఇచ్చాక గేమ్ ని నెక్స్ట్ లెవెల్ కి అయితే తీసుకెళ్లారు. మేము చాలా స్ట్రాంగ్ గా నిరూపించుకుంటూ సెకండ్ ప్లేస్ కి అయితే వచ్చారు. అయితే ఈ లాస్ట్ వీక్ లో మళ్ళీ పాత గొడవలు లాగుతూ గేమ్ ని చెడగొట్టుకుంటున్నారు. సాండ్రా బిహేవియర్ కూడా కొంచెం నెగిటివ్ గా అనిపిస్తుంది. అయినప్పటికీ కూడా ప్రమోషన్స్ బాగా చేస్తుండడంతో వీళ్ళ ఓటింగ్ అయితే సెకండ్ ప్లేస్ లో ఉన్నారు. మంచి ఓటింగ్ పడుతుంది. ఇక ఓటింగ్ లో థర్డ్ ప్లేస్ చూసుకున్నట్టయితే సోనియా అండ్ సిద్ధు ఉన్నారు. ఒకప్పుడు మంచి పర్ఫార్మెన్స్ తో చాలా క్యూట్ కపుల్ గా పేరు తెచ్చుకున్న వీళ్ళు ఇప్పుడు పూర్తిగా డౌన్ ఫాల్ అయిపోయారు. గేమ్ లో ఓడిపోతున్నప్పుడల్లా వీళ్ళ మధ్య గొడవలన్నీ బయటపడిపోతున్నాయి. నిన్న కూడా ఒక చిన్న గొడవ పడి తర్వాత మళ్ళీ కలిసిపోయారు. ఈ షోని మేకర్స్ లవ్ షో నుండి కమర్షియల్ టాస్క్ షోగా మార్చడం వల్ల వీళ్ళ పర్ఫార్మెన్స్ తగ్గిపోవడానికి ఒక పెద్ద కారణం అయింది. సో మొదట్లో వీళ్ళ ఓటింగ్ చాలా బాగుంది. కానీ ఇప్పుడైతే కొంచెం తగ్గింది. థర్డ్ ప్లేస్ లో అయితే ఉన్నారు ఇప్పుడు సోనియా అండ్ సిద్ధు. సో ఇంకా ఓటింగ్ లో ఫోర్త్ ప్లేస్ చూసుకున్నట్టయితే ఆసియా అండ్ నోకరాజ్ ఉన్నారు. హౌస్ లో అందరికంటే చిన్నవాళ్ళైనా టాస్కుల్లో మాత్రం బ్రెయిన్ పెట్టి నెక్స్ట్ లెవెల్ అయితే గేమ్ ఆడుతున్నారు. సో స్టార్టింగ్ లో నోకరాజ్ కొంచెం ఓవర్ గా అరిచేసేవాడు కానీ జడ్జెస్ చెప్పిన ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత తనను తను మార్చుకొని ఇప్పుడు ఆసియాతో మంచి అండర్స్టాండింగ్ తో గేమ్ అయితే ఆడుతూ ఫోర్త్ ప్లేస్ లో సేఫ్ గానే ఉన్నాడు. ఇక ఓటింగ్ లో ఫిఫ్త్ ప్లేస్ చూసుకున్నట్టయితే జాను బాను ఉన్నారు. నటరాజ్ మాస్టర్ నీతు గారితో జరిగిన గొడవ వల్ల వీళ్ళకైతే మంచి హైప్ వచ్చింది. ఇక్కడ జాను గట్టిగా అరవడం వల్ల కొంచెం నెగిటివిటీ వచ్చినప్పటికీ గానీ భాను మాత్రం చాలా బాగా పికప్ అయ్యాడు. నిజానికి జాను వల్లే భాను ఈ షోకి అయితే వచ్చాడు. కానీ ఇప్పుడు భాను తన ఆటతో మంచి స్క్రీన్ ప్లే సంపాదించుకొని ఫిఫ్త్ ప్లేస్ లో అయితే నిలిచాడు. సో మాస్టర్ తో గొడవ వల్ల వీళ్ళకి మంచి హైప్ అయితే వచ్చింది. ఇంకా ఓటింగ్ లో సిక్స్త్ ప్లేస్ లో నటరాజ్ మాస్టర్ నీతు జోడీ ఉన్నారు. నటరాజ్ మాస్టర్ ఈ షోలో ఒక రేంజ్ విధ్వంసం అయితే సృష్టించారు. ఒక రకంగా ఈ షోకి కావాల్సిన కంటెంట్ అంతా మాస్టర్ ఇచ్చారని చెప్పాలి. నిన్న టాస్క్ లో కూడా ఓడిపోతామని తెలిసిన పట్టుదలతో ఫినిష్ చేయడం చాలా బాగుంది. కానీ మాస్టర్ కి మేకర్స్ చాలా ఫేవరెటిజం చేసినప్పటికీ కూడా నన్ను అందరూ వాడుకుంటున్నారనడం కొంచెం ఓవర్ గా అనిపించింది. ప్రస్తుతం వీళ్ళైతే సిక్స్త్ ప్లేస్ లో ఉన్నారు. సో నటరాజ్ మాస్టర్ ఓటింగ్ ఇంతకు ముందు చాలా బాగుంది. ఇప్పుడైతే డౌన్ ఫాల్ అయ్యింది. ఓటింగ్ లో లాస్ట్ ప్లేస్ సెవెంత్ ప్లేస్ లో ఉన్న వాళ్ళు అమరంట్ అబ్మానిక. నిజానికి వీళ్ళు హౌస్ లో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ బెస్ట్ కపుల్ అని చెప్పాలి. ఎందుకంటే ఎలాంటి గొడవలు లేకుండా మంచి అండర్స్టాండింగ్ తో అయితే ఉన్నారు ఈ జోడి. కానీ ఈ వారం మేకర్స్ ఒక అన్ఫేర్ ఎలిమినేషన్ చేసి వీళ్ళనైతే బయటికి పంపించేశారు. గత వారంలో నో ఎలిమినేషన్ పెట్టకుండా ఈ వారం ఓటింగ్ కి ఛాన్స్ ఇచ్చి ఉంటే ఖచ్చితంగా వీళ్ళు సేవ్ అయ్యేవాళ్ళు. అమరంట్ అబ్మానిక ఎలిమినేట్ అవడం నిజంగా బాధాకరం. సో వీళ్ళు అన్ఫేర్ ఎలిమినేషన్ అయితే జరిగింది. ఈ వారం ఎలిమినేట్ అయిపోయారు. ఇంకా సెలబ్రిటీస్ కూడా ఈ జోడీలకి చాలా మందికి సపోర్ట్ చేస్తా ఉన్నారు ఓట్ల కోసం. మన 'బిగ్ బాస్' సీజన్ 9 విన్నర్ కళ్యాణ్ పడాల వాసంతి కళ్యాణ్ జోడీకైతే సపోర్ట్ చేస్తా ఉన్నాడు. ప్రస్తుతం వాసంతి కళ్యాణ్ జోడీ ఫస్ట్ ప్లేస్‌లో అయితే దూసుకుపోతా ఉన్నారు. ఇక మన తనూజ విషయానికొస్తే మొదటి నుంచి కూడా తనూజ నటరాజ్ మాస్టర్‌కే సపోర్ట్ చేస్తా ఉంది. ప్రస్తుతం ఆ జోడీ నటరాజ్ మాస్టర్ జోడీ సిక్స్త్ ప్లేస్‌లో అయితే ఉన్నారు. ఇక మన రైవన్ జోడీ రీతూ చౌదరి గారు కూడా మన నటరాజ్ మాస్టర్‌కే సపోర్ట్ చేస్తా ఉన్నారు. ఇలా చాలా మందికి మంచి సెలబ్రిటీ సపోర్ట్ అయితే ఇన్‌స్టాగ్రామ్ నుంచి గాని, సోషల్ మీడియా పేజెస్ నుంచి గాని ఓట్ల కోసం దొరుకుతా ఉంది. సో ఇది గైస్ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ గ్రాండ్ ఫినాలే రేస్‌లో కపుల్స్ యొక్క లేటెస్ట్ ఓటింగ్ ఆర్డర్ అండ్ అనాలిసిస్. మరి మీ దృష్టిలో ఈ సీజన్ విన్నర్ ఎవరు అవ్వాలనుకుంటున్నారు? కళ్యాణ్ బిహేవియర్ పై మీ అభిప్రాయం ఏంటి? అలాగే అమరంట్ అభిమానిక ఎలిమినేషన్ కరెక్టేనా కాదా? అన్‌ఫెయిర్ ఏమైనా జరిగిందా లేదా? అనేది కింద కామెంట్ సెక్షన్‌లో మీ ఒపీనియన్ ఖచ్చితంగా మాతో షేర్ చేయండి. సో ఇలాంటి లేటెస్ట్ ఓటింగ్ అప్డేట్స్ అట్లాగే రియాలిటీ షో అప్డేట్స్ కోసం మన టాకీ స్టార్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. అలాగే మీరు గనుక వీడియోని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్ చేసి హైప్ కనిపిస్తే హైప్ ఇవ్వండి. వీడియోకి ఎక్కువ రీచ్ వస్తది. సో ఇంకొక లేటెస్ట్ అప్డేట్‌తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.